స్వతంత్ర విప్లవ వీరుడై అల్లూరి ప్రభవించిన నేలలో సాంకేతిక విప్లవకారుడై ఉదయించే సూర్యుడై భోజనం కావాలా? చదువు కావాలయ్యా, పుస్తకాలు కావాలి. నీ మాటల్లో స్పష్టత, నీ కళ్ళల్లో తేజస్సు చూస్తుంటే భవిష్యత్తులో అద్భుతాలు చేసేట్టుగా ఉన్నా. తప్పకుండా చదివిస్తాను. ఏంటైనా వారాలు చేసుకోవడానికి వచ్చానమ్మా. నువ్వు మావాడివేనా? అదేనయ్యా, బ్రాహ్మణ పిల్లాడివేనా అని. ఏమండోయ్, సాంబులు మన కులం వాడే గాని మన శాఖవాడు కాదు కదా. గోత్రం కలవట్లేదు, అయినా మనం ఎందుకు పెట్టాలి గోత్రం కలవనప్పుడు? వద్దంటే వెండు మా ఆయన. ఈరోజు మేము పెళ్లి భోజనం తింటున్నాం, వంట చేయలేదు. వెళ్ళు, నువ్వు ఇక్కడ దాపురించాము. ఏరా, చదువుతున్నావా? అవును, చదువుతున్నా సాంబశివ. పుస్తకాలు లేకపోతే ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంటుందిరా. నేను రేపటి పరీక్షకు నిన్నే చదివేసుకున్నాను. ఎల్లుండి పరీక్షకు పుస్తకాలు కావాలరా. దయచేసి నన్ను ఎగ్జామ్స్ రాయడానికి అలో చేయండి సార్. పరీక్ష రాయాలంటే ఫీజు కట్టాలిగా. ఏం చేస్తున్నావు? సాంబులు చదువుకోవాలి, వాడు పరీక్షలు రాయాలి. ఇవి అమ్మి డబ్బులిచ్చిరండి. మార్గం చూపించాలని ఏఎస్ రావు స్వప్నం, ఉద్యోగులకు సుఖమందాలని అతని ఏకైక లక్ష్యం. ఉపాధి మార్గం చూపించాలని ఏఎస్ రావు స్వప్నం, ఉద్యోగులకు సుఖమందాలని అతని ఏకైక లక్ష్యం. అతని ఏకైక లక్ష్యం, అతని ఏకైక లక్ష్యం. ఏఎస్ రావు అంటే